హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నిన్న రాత్రి అతను తలుపు మూస్తుండగా నేను ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే, ఒక్క పలుకు నా పెదవి దాటి వచ్చి ఉంటే అప్పుడు ఈ హృదయం ఇంకా దహించుకుపోయేది. ఏమీ జరగకపోవడమే నా పాలిటి వరమైంది. ఏం చేస్తున్నారు? అహల్య అడుగుతూ వచ్చింది. ఆ ప్రశ్నకి లేచి కూర్చున్నాను. ఎందుకా కన్నీళ్ళు? ఆమె దగ్గరగా వచ్చి చెంపలు నిమిరేదాకా నేను ఏడుస్తున్నానని గమనించలేదు. అంత మౌనంగా హృదయంలోనే దాచుకునే బాధ ఎవరితో పంచుకోకూడదా? లాలనగా అడిగింది. ఆమెకు ఏం చెప్పగలను? నీ రాక వల్ల నా హృదయం తునాతునకలైందనా, లేక నేను పుట్టు దురదృష్టవంతురాలిని నీలా అనుకున్నవన్నీ నాకు లభ్యం కావు అనా? నిస్తేజంగా ఆమెను చూశాను. సుమతి, నిన్ను నువ్వు అంటున్నందుకు ఏమీ అనుకోకు, కానీ అలాగే అనాలనిపిస్తోంది. నువ్వు ఇలా ప్రదీప్తో వచ్చినందుకు నేనేమైనా అనుకుంటున్నానేమోనని నువ్వు అనుకొని బాధపడుతున్నావా? వద్దమ్మా, ఇంకొకళ్ళ ఆలోచనలు నీవు చేసుకొని నీ శరీరాన్ని మనసుని కష్టపెట్టకు. ఆ ఇంకొకళ్ళెవరూ వచ్చి నీలో నువ్వు కుమిలిపోతున్నప్పుడు నీ కన్నీళ్లు తుడవరు. నీ బాధ, నీ దుఃఖం వాళ్ళకి వినోదంగా మాత్రమే ఉపయోగపడతాయి. మండుతున్న నా గుండెల నెగడుని ఎవరో ఆర్పజూస్తున్నట్లు అనిపించింది. బాగా తినగలిగిన వాణ్ణి చూస్తే అజీర్తి రోగి వెటకారం చేస్తాడు. స్త్రీ లభ్యం కాని చోట కళ్ళు మూసుకొని తపస్సు చేసేవాడు నిగ్రహం గురించి చెప్పొచ్చు. జీవితం అంటే పప్పు, అన్నం, నిద్ర అనుకునేవాణ్ణి వెన్నెలా పువ్వులు బాధించవు. అది ఇంద్రియ నిగ్రహం అని వాళ్ళు అనుకుంటారు. కాలు చెయ్యి నరాలు లాగేస్తుంటే ఆ నిగ్రహపరులు ఎలా ఓర్చుకుంటారో అడిగి తెలుసుకోవాలి. ఏ జ్వరాన్ని చూసినా జాలిపడతారు. మరి యవ్వన జ్వరాన్ని చూసి ఎందుకు అసహ్యించుకుంటారో ఆ నీతివేత్తలని, సర్వం తెలిసిన తత్వవేత్తలని అడగాలి. భగవన్నామం చేయండి, శాశ్వతానందం పొందండి అని నామం బలవంతంగా చేయిస్తుంటే కడుపు నొప్పితో గింగిర్లు తిరిగేవాడికి కూర్చోబుద్దవుతుందా? నాకు నవ్వొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వాను. అహల్య నా పక్కన కూర్చొని చెప్తోంది. రాత్రి నుంచి నువ్వు అనేక రకాల ప్రశ్నలతో వేసారిపోయి ఉంటావు, అవునా? అదే నాకు ప్రదీప్కి ఉన్న సంబంధం గురించి. ఏం చెప్పాలో తోచక తల వంచుకున్నాను. ఈవిడ వయసేమిటి, అతని వయసేమిటి? ఇంత సిగ్గుమాలినతనంగా పిల్ల పెళ్లికి ముందు ఇంటి నుండి లేచొచ్చి నాకు కబుర్లు చెప్తుందేంటి అనుకుంటున్నావా? నిజంగా నా మనసులో మాటలే. సంస్కారంగా నటించడం కోసం తల అడ్డంగా తిప్పలేకపోయాను. ఒక స్త్రీ భర్తని తప్ప ఎవరిని కన్నెత్తి చూడకుండా తలుపు వెలక నుండి చూస్తూ అన్నయ్య గారు అని పరపురుషుణ్ణి సంబోధిస్తూ మాట్లాడితేనే నీతిమంతురాలని, ఇంకొక స్త్రీ ఎటువంటి భావం లేకుండా పురుషుడి భుజం మీద తట్టి మాట్లాడితే అవినీతి మంతురాలని అనుకోవడం ఎంత పొరపాటో. నన్ను, ప్రదీప్ని గురించి నువ్వు అనుకునేది అంత తప్పు. ఎంతో ఉత్సాహంగా ఆమె చెప్పే విషయం కోసం ఎదురుచూశాను. సముద్రంలో చాలా నీళ్లుంటాయి, కానీ దాహం తీర్చవు. గొంతు ఎండిపోయిన వేళ గుక్కెడు మంచినీళ్లు దొరికితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయైన స్నేహాన్ని అందించగలడు ప్రదీప్. ఒక ఆడ మగ కలిస్తే అదొక్కటే పని కాదు, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఈ విషయం తెలుసుకోవాలంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ తెలియాలి. ఒకే రకమైన వేవ్లెంత్తో స్పందించే మనుషుల మధ్య జెండర్ తేడా ఉన్న కామపరమైన కోర్కెలు తట్టవు. కారణం, భావప్రాప్తి అనేది శరీరానికి సంబంధించిన విషయమే కాదు, మనసుకి మెదడుకి సంబంధించిన విషయం. ఆఖరి బంతి సిక్సర్ కొట్టి జట్టుని గెలిపించిన సచిన్కి బ్యాటింగ్లో దొరకొచ్చు. ఆఖరి వాక్యం రాసి తృప్తిగా నిట్టూర్చిన రచయితకి రచనలో దొరకవచ్చు. నటన తపస్సులో సాగించిన వాడికి నటనలో దొరకవచ్చు. కానీ మనసుకి ఆ స్థాయిలో స్పందించే మనిషే దొరకనప్పుడు జీవితం నరకం. ప్రదీప్ నాకు ఎలా పరిచయమో, ఎటువంటి బంధమో అవన్నీ నీకు అవసరం, నాకు అనవసరం. కానీ ఒక స్త్రీ జీవితంలో అన్నీ ఉండి ఆమె ఒంటరితనంతో, నిరాసక్తతతో కొన్ని పదుల సంవత్సరాలు ఎలా నష్టపోయిందో, ఏం పోగొట్టుకుందో నీకు తెలియాలి. నా కథ నీకు తెలిసినందువల్ల నాకు జరిగే లాభం ఏమీ లేదు. నువ్వు నా వకీలులా నా తరపున నిలబడి ఈ సమాజాన్ని ఎదిరించి వాదిస్తావన్న ఆశతోటి కాదు, కేవలం కన్ఫెషన్ బాక్స్లో నిలబడి చెప్పుకునేవాడికి కలిగే తృప్తి లాంటిది నా ఈ ప్రస్తుత పరిస్థితికి ఉపయోగపడుతుందేమోనన్న ఆశ. ఎంతో ఆసక్తిగా వింటున్న నేను ఆమె ఆగిపోయేసరికి తల తిప్పి చూశాను. ఆమె ఏడుస్తోంది. వెనుక నుండి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేశాను. పంచభక్ష పరిమాణాలు తినేవాడికి గొడ్డుకారం మెతుకులు తింటే కన్నీళ్ళొచ్చేస్తాయి. రోజు అవే పరిమాణంలో తినేవాడికి రావు. అలాగే కీర్తి, గుర్తింపు, అభిమానం వెలువలా పొందిన నన్నే ఈ ఒంటరితనం అనేది ఇంతగా బాధ పెట్టగలదు. కళాకారులు ఆ విషయంలో చాలా దురదృష్టవంతులు.
గత వైభవం వారిని ఆనందపరచడం కన్నా ఎక్కువ దుఃఖాన్నే ఇస్తుంది. ఆమె కళ్ళు తుడుచుకుంది. ఇప్పుడే వస్తా అని వేగంగా అక్కడి నుండి వెళ్ళింది. నేను ఎంతో ఆతృతగా ఆమె రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. ఆమె మాట్లాడిన మాటల్లో తర్కం, వాదన లేవు, నిజాలున్నాయి. ఆమె మనస్థితికి దర్పణం పడుతున్నాయి. ఆమె చెప్పేది వినడం వల్ల నాకేమైనా లాభం కలుగుతుందా, లేక ఇంకా డిప్రెషన్లో కూరుకుపోతానా? సుమతి, ఇదిగో నా జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టం ఇందులో రాశాను. ఒకసారి చదువు. నిదానంగా చదువు. నీ ప్రయాణాన్ని ఈ రోజుకి వాయిదా వేసుకుని చదువు. నా కోసం చదువు. ఆమె అందమైన నీలిరంగు డైరీ నా చేతికిస్తూ అంది. అంత దగ్గర నుండి చూస్తే కానీ ఆ అందమైన కళ్ళల్లో నీలి నీడలు నాకు కనిపించలేదు. ఆడంబరాలు, భేషజాలు, పైకి కనిపించే పాటాటోపాలు తప్ప లోపల ఏమీ లేని డొల్లలాంటి జమీందారీ కుటుంబం మాది. నాన్న కోటు లోపల చిరుగుల చొక్కాన్ని దాచుకునేవారు. ఇంటికి అందరూ వస్తున్నారో, ఎన్ని విస్తర్లు వేస్తుందో కూడా ఆలోచించకుండా మరబొమ్మలా చేసుకుపోతుండేది అమ్మ. వెండి బంగారమే కాదు, ఇత్తడి కంచు కూడా కరిగిపోయి అతిథుల విస్తళ్లలోకి ఆదరువులయ్యేవి. 2 అన్నయ్యలు చదువులో అంతగా పైకి రాలేదు. వాళ్ళ గురించి అసలు పట్టించుకునే తీరిక నాన్నకు ఉండేది కాదు. ఆయన రచ్చబండ దగ్గర నుండి వచ్చే లోపల ఇల్లంతా మాటు మనిగిపోయేది. అమ్మకి అసలేం తెలియవు. దేవుడి ముందు కూర్చొని అష్టోత్తరాలు, స్తోత్రాలు, పంచరత్నాలు చదవడం, మధ్యాహ్నం పూట ఒత్తులు చేసుకుంటూ ఏ సీతమ్మ సమర్థ పాటో పాడటం మాత్రం తెలుసు. ఆ కంఠంలోని మాధుర్యాన్ని నేను చాలా చిన్నతనంలోనే వివసురాలినై పోయేదాన్ని. అమ్మ పాట మరీ మరీ వినాలనిపించేది. ఆమె భుజాలు పట్టి ఊగుతూ నేను గొంతు కలిపేదాన్ని. అమ్మ ఒత్తులవి నేను తప్పు పలికితే విసుకోకుండా మళ్ళీ మళ్ళీ సరిగ్గా అనిపించేది. అదే ఈ కాలంలో వాళ్లలో మనకి కనపడనిది. భాషని స్పష్టంగా, స్వచ్ఛంగా పలకగలగడం. చదువు మాత్రం వానాకాలం చదువులాగే ఉండేది. భుజాన సంచి వేసుకుని కాలువగట్టు వెంట 4 మైళ్ళు నడిచి బడికెళ్ళాలి. అప్పుడప్పుడు బల్లకట్టు రంగణ్ణి బతిమాలి బల్లకట్టు ఎక్కేదాన్ని. కాళ్ళకి వెండి పట్టీలు, కడియాలు గల్లు గల్లుమని మోగుతుండగా పరిగెడితే తమాషా ధ్వని వచ్చేది. గోదారి గట్టు మీద కూర్చొని ఆ గలగలలతో పోటీ పడుతూ స్నేహితులం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కోయిల కూతలో, రైలు బండి పరుగులో అన్నిటా నాకు లయాశృతి కనిపించేవి. అమ్మ చల్ల చిలుకుతున్నప్పుడు ఆమె చేతి గాజుల సవ్వడి ఇష్టంగా కళ్ళు మూసుకుని ఆస్వాదించేదాన్ని. అమ్మ మధ్యలో, అలా పుత్తడి బొమ్మని కాదు, పెళ్లి కూతురివి కాదు, లేమ్మా నన్ను నిద్ర లేపుతూ మళ్ళీ పాట అందుకునేది. హరినామొరవిని రారాధా దేవా సీతారామ శ్రీరామచంద్ర కరిరాజు నీకు చుట్టాలు, వాణి మొరవిని నీవు వేగమే చనలేదా అని దేవుణ్ణి నిలదీస్తున్నట్లుగా పాడుతుంటే రోజూ విన్నవే అయినా ఇంకా ఇంకా వినాలనిపించేవి. అమ్మ వెన్నపూస తీసి కాచి అమ్మేది. మా బర్రెల పాడి ఊరి వాళ్లకే కానీ మా ఇంట్లో వాళ్ళకి కాదు. పెద్దన్నయ్య అర్భకుడని వాడికి కంచు చెంబులో అప్పుడప్పుడు పాలిచ్చేది. 2వ అన్నయ్య అస్తమానం పెద్దమ్మగారింటి దగ్గరే ఉండేవాడు. వాళ్ళకి పిల్లలు లేరు. పెంపకం వెళ్ళాడు. అమ్మ చేత్తో ఊరగాయ ముక్క వేసి మజ్జిగన్నం పెట్టిన అమృతంలా ఉండేది. పెరట్లో చిక్కుడు, సొర, బీర, పొట్ల లాంటి కూరగాయల పొదలుండేవి. అర్ధనా పెట్టి కూర కొని ఎరగం అంటూ గర్వంగా చెప్పుకునేది అమ్మ. ప్రొద్దుటి నుండి రాత్రి వరకు తిరగలి రాయిలా గిరగిరా తిరుగుతూ పనిచేసిన అమ్మ మమ్మల్ని విసుక్కోవడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేసేది కాదు. మధ్యాహ్నాలు తీరబడి అయితే గవ్వలు, చింతపిక్కలు కూడా మాతో సమానంగా ఆడేది. చాలాసార్లు కావాలని నా చేతిలో ఓడిపోయేది కూడా. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు భావనాపురం నుండి పూర్ణానంద భాగవతార్ అనే హరిదాసు గారు వచ్చారు. ఊళ్ళోకి వస్తూనే నాన్నగారి దర్శనం చేసుకుని కథ పెట్టించమన్నారు. మా తాతల్ని, ముత్తాతల్ని వాళ్ళు తాగిన నేతుల్ని వర్ణించేసరికి నాన్న డబ్బాడు నెయ్యి తాగినట్లు ఉబ్బిపోయి వారం రోజుల పాటు ఆయన చేత సప్తాహం పెట్టించారు. ఆయన కంది పచ్చడి మీద కూడా కంద పద్యం చెప్పేవారు. మంచి గాత్రం. మొదటి రోజునే అమ్మ చేతి అరటికాయ ఆవపెట్టిన కూర తిని అసూగా గుత్తి వంకాయ వంటి అత్త, మంచి గుమ్మడి వంటి మామ, కందబచ్చలి వంటి తోడికొండండ్రు, పనస పొట్టు వంటి పసగల భర్త, అరటికాయ కూర వంటి సరసపు ఆడబిడ్డలు కలిగిన కుటుంబమే షడ్రసోపేతమైన భోజనం వంటి కుటుంబం అని ఇంకా ఏదేదో చదివారు. అమ్మ ఎప్పుడూ లేనిది పక్కున నవ్వింది. నాన్నగారు మధ్య వేలికున్న వైడూర్యపు ఉంగరం తీసి ఇచ్చేశారు. రాత్రి సీతా స్వయంవరం కథ చెప్పారు. పిట్ట కథలు చెప్తుంటే నేను పీట చెక్క మీద నుండి కింద పడిపోయి నవ్వాను. హారతి పళ్ళం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేదాన్ని. అది అయిపోగానే ప్రసాదం పంచేవారు. కానీ ఆ సమయానికల్లా నేను అమ్మకి చీరగిలబడి నిద్రపోయేదాన్ని. ప్రొద్దుటే ప్రసాదం టైంకి ఎందుకు లేపలేదని పేచీలు పెట్టేదాన్ని. సీత, సుబ్బులు, మేడింటి వాళ్ళ కస్తూరి, గౌరీనాథ శాస్త్రులతో ఆడుకునేదాన్ని.
రాత్రి దాసుగారు చెప్పిన కథ పొల్లుపోకుండా విన్నంతవరకు పాడుతూ మొలకి ఎర్ర పట్టు పంచె కట్టుకుని ఎగిరేదాన్ని. ఒకనాడు సత్యభామని వర్ణిస్తూ బామనే 10,6,000 భామల అందరిలోన అని కుచ్చుల జడ తెగ ఊపుతూ ఆడుతుంటే అమ్మొచ్చి అన్నానికి పిలిచింది. దాసుగారు స్తంభం చాటు నుంచి వచ్చి చటుక్కున నన్ను దగ్గరకు తీసుకుని, అపర సరస్వతి పుట్టిందమ్మా మీ దంపతులకు, ఏకసంధాగ్రాహి సుస్వరాల వాణి అన్నారు. ఏవో పిచ్చాటలు లొల్లాయి పదాలు అంది అమ్మ. దాసుగారు వినలేదు. అమ్మాయి స్వరం గంగాజరి, సంగీతం నేర్పాల్సిందే అని పట్టుపట్టారు. అమ్మా నాన్న చెవిన ఈ మాట వేయడానికి భయపడిపోయింది. కానీ దాసుగారు పదే పదే చెప్పడంతో చిన్నగా నాన్నతో చెప్పింది. నాన్నగారు నన్ను పిలిచి సంగీతం నేర్చుకుంటావా అమ్మా అన్నారు. నాకు వచ్చు నాన్నగారు అన్నాను మాగాయ టెంకని మజ్జిగన్నంలో ముంచి నాకుతూ. ఆయన నవ్వి అది సంగీతం కాదమ్మా దాసుగారు నేర్పుతారు అన్నారు. నేను ఆశ్చర్యంగా మొహం పెట్టి పున్నాగ పూల కాడలు ఊదితే వచ్చేది సంగీతం కాదా, కోవెల గంటలన్నీ ఒక్కసారిగా మోగితే వచ్చేది మధ్యాహ్నాలు కాలువ పారుతూ చేసే ధ్వని సంగీతం కాదా, కాకపోతే నాకు ఇది వద్దు అదే కావాలి అన్నాను. నాన్న అమ్మ నవ్వారు. దాసుగారు మాత్రం ఆహా, చరితార్థుల శాస్త్రి గారు సంగీతంలోని సారాన్ని ఎంత సొంపుగా చెప్పింది అమ్మాయి. మన జీవనంలో ఈ ప్రకృతిలో అన్నిటా దాగిన అందమేనండి సంగీతం అంటే. ఒక్క మాట మీరేమీ అనుకోనంటే అని ఆగారు. చెప్పండి దాసుగారు, మీరు మాకు పరాయి వారు కాదు అని అన్నారు నాన్న. అమ్మాయిని నాతో మా ఊరు పంపండి, నేను నేర్పగలది బహుకొద్దీ విజయనగరంలో కళాశాల కూడా ఉంది, అక్కడ చేర్పిద్దామన్నారు. నాన్న చప్పరించేసి ఆడపిల్లకి ఏదో ముచ్చటగా 3 ముక్కలు నేర్పండి చాలు, ఎలాగో పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోవాల్సిందేగా, మా ఇంటిలోనూ ఉంది అటక మీద హార్మోనియా అంటూ అమ్మ వైపు చూశారు. అదే నా బాధండి అన్నారు దాసుగారు. అమ్మాయి గొంతు ప్రపంచం మొత్తం విని తరించాల్సింది కానీ ఇంట్లో శ్రావణ శుక్రవారానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఆ రాత్రి నాన్న పడక కుర్చీలో కూర్చొని నన్ను గుండెల మీదేసుకుని జో కొడుతూ అడిగారు, దాసుగారితో వెళ్తావా, పెద్ద సంగీత విద్వాంసురాలివి అవుతావా అని. అవుతాను, తొడ మీద కొట్టుకుంటూ పాడతాను అన్నాను. నాన్న నవ్వారు. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. దాసుగారితో కలిసి వాల్తేరు వెళ్ళాను. ఆయన భార్య పేరు జగదాంబాట. నేను మాత్రం దాసమ్మ గారు అని పిలిచేదాన్ని. నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు. నాన్నగారు ఎవరొస్తున్నా నెయ్యి, మిఠాయిలు, కొబ్బరికాయలు పంపేవారు. నా సంగీత పాఠాలు నిర్విరామంగా సాగుతుండేవి. దాసుగారి కథలో హార్మోనియం నొక్కేదాన్ని. ఒక్కోసారి నా చేత మంచి కృతి కూడా పాడించేవారు. కథ అయ్యాక చాలామంది బుగ్గలు పునికి ముద్దులు పెట్టుకునేవారు. 10-5 చిల్లర కూడా వద్దన్నా ఇచ్చేవారు. నా చేత మెట్రిక్ కట్టించాలని ఆయన పుస్తకాలు తెప్పించారు. పండగలకి వేడుకలకి ఊరెళ్లేదాన్ని. అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించి ఉండడం, ఆచారి గారి వైద్యం పనిచేయకపోవటం గమనించాను. పెద్దన్నయ్య రాజమండ్రిలో ఏదో ఫ్యాక్టరీలో పనిచేయటానికి వెళ్ళాడని తెలిసింది. ఇంట్లో రోజు 4-5 విస్తళ్ళు అదనంగా లేస్తూనే ఉన్నాయి. ఊరంతా అప్పులు మాత్రమే నాన్నగారు మిగల్చగలిగారు. నువ్వు దాసుగారింట్లో ఉండటమే మంచిదైంది తల్లి అంది అమ్మ దగ్గుతూ. పొడవైన నల్లని జడ స్థానంలో చిన్న పిచ్చుక గూడు లాంటి వేలి ముడి వేసుకున్న అమ్మ ఆయాసపడుతూ మాట్లాడుతుంటే నాకు ఏడుపొచ్చేసింది. సాయంత్రం నాన్నగారు వచ్చేటప్పటికే అప్పులాళ్ళు గుమ్మంలో కాచుకొని ఉండి నిలతీయటం, ఆయన వాళ్ళని బతిమలాలుతూ సమాధానపరచడం చూస్తే మనసు వికలమైంది. దాసుగారు వచ్చేదాకా ఆగకుండా ఒక్కదాన్నే బయలుదేరి వాల్తేరు వచ్చేశాను. ఎప్పుడూ కూని రాగాలు తీస్తూ చెంగున గెంతుతూ తిరిగే నేను మౌనంగా ఉండడం చూసి దాసుగారు, ఏమ్మా అలా ఉన్నావేం అని అడిగారు. బాగా డబ్బు సంపాదించాలి నేను అన్నాను. చిన్నపిల్ల మాటలుగా తీసుకొని ఆయన భార్యని పిలిచి చెప్పారు. ఇద్దరూ పెద్దగా నవ్వేశారు. నేను మాత్రం ఆ విషయం ప్రతిరోజు మననం చేసుకోసాగాను. మెట్రిక్ పరీక్షకి శ్రద్ధగా చదువుతూ సంగీతం సాగించాను. కమల కూడా నాతో సంగీతం నేర్చుకునేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి చేత ఇంగ్లీష్ పాఠాలు చెప్పించుకునేదాన్ని. నా కృషి దీక్ష చూస్తూ దాసు దంపతులు తెగ ముచ్చట పడేవారు. నాకు జలుబు చేసినా వాళ్ళు పడే ఆరాటం, నా పాట విని వాళ్ళు పొందే తన్మయత్వం చూస్తే వాళ్లే నాకు అసలు అమ్మా నాన్నలేమో అనిపించేది. రాత్రుళ్ళు పడుకుంటే అమ్మ దగ్గుతో బాధపడటం, నాన్నగారి కష్టాలు గుర్తుకొచ్చేవి. మళ్ళీ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని ఇంకా దీక్షగా సంగీత సాధన సాగించేదాన్ని. నేను మెట్రిక్ పరీక్ష పాస్ అయిన రోజున దాసుగారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పటానికి వెళ్ళిన నేను అక్కడే సమర్థాడాను. అమ్మ హడావిడేం చేయకుండా మూలగదిలో చాపేసి కూర్చోబెట్టింది. ఇంట్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎసట్లోకి బియ్యం కూడా కష్టంగా దొరుకుతున్నాయి. ఇల్లు అమ్మకానికి పెట్టారట. అమ్మకం అయినా అప్పులాళ్ళకి పోను మిగిలిందేం లేదు.
దాసుగారు భార్యతో సహా వచ్చారు. వస్తూనే ఇంటి పరిస్థితి తెలుసుకుని ఇంట్లోకి సమస్తం తెప్పించారు. అమ్మకి ఒళ్ళెరగని జ్వరం. దాసమ్మగారే నడుం కట్టి వండి వడ్డించారు. అన్నదాత సుఖీభవ. నాన్న అన్నం కలుపుతూ డగ్గితితో అన్నారు. దాసుగారు ముద్ద ఎత్తబోయి ఆగిపోయారు. ఆయన నడిమి వేలికి మెరుస్తూ కనపడింది కాబోలు వైడూర్యపు ఉంగరం. నన్ను సిగ్గుపడేటట్లు చేయకండి బాబుగారు అన్నారాయన. నన్ను సంగీత కళాశాలలో చేర్పిస్తానంటే అమ్మ అభ్యంతరం చెప్పింది. అమ్మాయికి వయసొచ్చింది కదా, ఇంకా ఎందుకీ సంగీతం అంది. నేను వెళ్ళాలి గట్టిగా అరిచాను. నాన్నగారు అమ్మకి సర్ది చెప్పారు. దాసుగారితో వచ్చేశాను. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.